దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు రుణమాఫీ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అక్కన్నపేట మండలం రామవరం మల్లంపల్లి రైతు వేదికలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ వచ్చే వారం రోజుల్లో 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందని అన్నారు. వ్యవసాయంలో సాంప్రదాయ పంటల్లో వచ్చే ఆదాయం కన్నా అధిక ఆదాయం రావాలంటే భిన్నమైన పంటలు వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. మీకు కావలసిన పథకాలపై దరఖాస్తు చేసుకున్న బ్యాంకు లోన్ల వరకు మా కార్యాలయం చూసుకుంటుందని రైతులకు తెలిపారు. గౌరవని ప్రాజెక్టుకి 431.50 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామూర్తి, స్పెషల్ ఆఫీసర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది ఉంటే దయచేసి సంబంధిత అధికారులకు చెప్పమని కోరుతూ, రెండవది గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ల వరకైనా రాకపోతే మీరు అర్హత ఉండి 200 యూనిట్ల లోపల కాల్చుకున్నట్టు కూడా రాకపోతే వాళ్ళ వివరాలు మండల కార్యాలయంలో ఆఫీస్ ఓపెన్ చేసినాం. వాటి వివరాలను ఫిర్యాదు చేయమని కోరుతా ఉన్నాం. అక్కడే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా ఎవరికైనా రైతులకు సంబంధించి ఈరోజు వ్యవసాయంతో పాటుగా వ్యవసాయం రోజు పని చేసుకుంటే ఎకరానికి 4,000 రూపాయలు వృద్ధి అనుకోండి. వేరే పంటల ద్వారా 20,000, 30,000 మిగిలి సగం కట్టలు తగ్గించే విధంగా ఉండేటువంటి పంటలు మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు మార్చుకొని ఆదాయం ఖర్చులు పెరిగినాయి, వద్దన్నా ఖర్చు విడబడతా ఉంది. వాటి ఖర్చుకు తగ్గ ఆదాయం పెంచుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున, ప్రభుత్వం తరఫున కొన్ని ఆలోచనలు చెప్తా ఉన్నారు. దయచేసి అందరూ వినండి. విన్న తర్వాత ఎవరైనా ఉత్సాహం ఉన్న రైతులు మీ పేర్లు ఇస్తే వాళ్ళకు సంబంధించి అప్లికేషన్ నుంచి మొదలుకుంటే బ్యాంకులో శాంక్షన్ అయి ఆ స్కీమ్ మీకు చేరేదాకా మా కార్యాలయం నుంచి మిమ్మల్ని ఆ విధంగా ఫాలో చేస్తాం.